శీతాకాల సమావేశాల నుంచి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్‌లోని ఇటు బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అంతా కూడా వాకౌట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు వాకౌట్ చేశారో, అసెంబ్లీలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అంటే రేవంత్ వైఖరి ఎలా ఉందో, సీఎం రేవంత్ రెడ్డి గారి మాటా విధానం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఏం సార్ అంటే చెప్పండి, ఎందుకు మీరు అంత సడన్గా వాకౌట్ చేయాల్సి వచ్చింది? గన్ పార్క్ దగ్గర ఎందుకు మీరంతా కూడా నిరసన తెలపాల్సి వచ్చింది? మా పార్టీకి అన్యాయం చేస్తే భరిస్తాము, సహిస్తాము. కానీ అసెంబ్లీ సమావేశాల్లో మాకు అవమానం చేస్తే నుంచి భరించలేము కాబట్టి ఆ అవమానం భరించలేకనే బయటకు రావడం జరిగింది. నేను 2009 నుంచి హౌస్లో ఉన్నా. సుమారు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. సుమారు 16-17 సంవత్సరాల నుంచి నేను హౌస్లో ఉన్నాను. ఇప్పటికి 17-18 సంవత్సరాలైంది. ఏ రోజు కూడా శాసనసభ్యులకు ఇంత అవమానం జరగలే. శాసనసభ్యుడే. ప్రజలు ఓట్లేసి గెలిచి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తప్ప కానీ మేము నామినేటెడ్ ఎమ్మెల్యే కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ గౌరవం ఉండే శాసనసభ్యునికి. వారు మాట్లాడే అప్పుడు మైక్ కడియకపోవడం కానీ అట్లా చర్చ జరుగుతుండే. కానీ ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక శత్రులాగా, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను అవహేళనగా మాట్లాడడం వలన కొంచెం బాధపడ్డాం. మేము వచ్చింది ఎందుకోసము పర్సనల్ విషయాలు మాట్లాడడానికి రాలే, ప్రజా సమస్యలు మాట్లాడాలి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగద్దని చెప్పేసి ఒక ప్రతిపక్ష గొంతుగా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కానీ విషము అని ఇష్టానుసారంగా అవహేళన మాట్లాడే వరకు మాత్రము ఈ శాసనసభలో మాకు న్యాయం జరగదు, అవమానం తప్ప ఏం దొరకదు. కాబట్టి డెఫినెట్గా ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మేము బైకాట్ చేసినాం. మేము ఉన్నంతసేపు కూడా ప్రజా సమస్య ముఖ్యమంత్రి పట్టించుకుంటాడు, మమ్మల్ని తిట్టడమే ఒక పని పెట్టుకున్నాడు. అవహేళన అంటే ఆయన మాటా విధానం కానివ్వండి ఏ రకంగా ఉందంటే మీరేమైనా చెప్పగలుగుతారా? బయట రోడ్ల మీద కొట్లాడుకుంటే ఎవరైతే తిట్టుకుంటారో అట్లా ఒక ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మాట్లాడితే ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక శాసనసభలో ఒక ముఖ్యమంత్రి అలాంటి మాటలు మాట్లాడకూడదు, పర్సనల్గా బాడీ షేమింగ్ మాట్లాడకూడదు, ప్రజా సమస్యలు మాట్లాడాలి. అట్లా ఒక ముఖ్యమంత్రి అలా దిగజారి మమ్మల్ని తిట్టేవారికి డెఫినెట్గా మేము హట్ అవుతాం. మా పార్టీ పరంగా ప్రజలకు చెప్పాలని చెప్పేసి ప్రజలకు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బైకాట్ చేసిందంటే ప్రజలకు చర్చ జరగాలి. ముఖ్యమంత్రి పనితీరు, భాష తీరు కోసం బైకాట్ చేసిందని చెప్పి ప్రజలకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈరోజు మేము బైకాట్ చేయడం జరిగింది. రైట్. అయితే కృష్ణా జలాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా తోలు తీస్తా అన్న మాటని ఏ రకంగా తీసుకుంటారు మీరంతా? తన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని కూడా బహిర్గతం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కృష్ణా జలాలకు కానీ గోదావరి జలాలకు అన్యాయం చేసింది. గత 40-50 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నీటి కేటాయింపులో అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ రాగానే మా వాటా కోసం కొట్లాడుతున్నాం. ఈరోజు మళ్ళీ అదే తప్పు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ డైవర్ట్ చేసేందుకు, ఆ ఇష్యూ డైవర్ట్ చేసేందుకు ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి భాష కూడా దాని ఫ్రస్ట్రేషన్ను తెలియపరిచే విధంగా ఉన్నది. అందుకోసం మేము ఏమంటున్నాం అంటే, ముఖ్యమంత్రి గారు మీ భాష తీరు మార్చుకోండి. గతంలో మీరంతా టీడీపీ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులే. ఆ టైంలో ఈ విధమైన భాష అసలు ఉండేదా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అధికార పార్టీలో ఎప్పుడు లేము. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లాంటి మాట్లాడినా నడుస్తుంది. కానీ అధికార పార్టీలోకి వచ్చాక ఒక ముఖ్యమంత్రి హోదాలంటే రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి. ఆ రాజ్యాంగబద్ధంగా మాట్లాడగానే ఎప్పుడూ రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడలేదు. ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు మాట్లాడచ్చు, కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలతో మాట్లాడకూడదు అని చెప్పేసి తన భాష తీరు అట్లుంటుంది. ఆ భాష తీరు అట్లుంటుందని అందరూ కూడా తెలుసు ప్రతిపక్ష హోదాలో. కానీ ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడాలి అనుకున్నాం, కానీ మారలేదు. ఇంకా అలానే ప్రతిపక్ష నాయకునిగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడుతున్నాం. కాదు, అతను ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సభ్యులకు కాదు, ఆయన ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ఆ విధంగా వ్యవహరిస్తే అందరూ సహకరిస్తాం. డెఫినెట్గా ప్రజలను కోట్లేసిండ్రు, ఇంకా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాడు, సహకరిస్తాం, సిద్ధంగా ఉన్నాం. కానీ అవహేళన మాట్లాడితే ఎవరు తట్టుకోరు కాబట్టి డెఫినెట్గా మేము మా గొంతు మేము ఇవ్వాల్సి వస్తుంది. సభల ముఖంగా కేసీఆర్ని పదే చావు కోరుకోవడానికి అసలు ఏ రకంగా చూస్తారు మీరు? అదే ఈరోజు నేను రోడ్డు మీద కొట్లాడుకున్న లాగా మాట్లాడుతుండ్రు. ఒక ప్రతిపక్ష నాయకునికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని చావునోట్లో తీసుకుని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తిని తన వయసు కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం, చావుడు వేయడం, ఉరి పెడతామనడు, పేగులు మెడగలేసుకుంటాడు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ భాష తెలంగాణ సమాజం ఒప్పుకోదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిని హుందాగా గౌరవించాల్సిన బాధ్యత పోయి ఇష్టానుసారం మాట్లాడేట్టుగా ప్రజలు ఒప్పుకుంటలేరు. అది చాలా కంపరంగా ఉన్నది. సో అందుకే ఈరోజు ఆ ముఖ్యమంత్రి భాషా తీరుతోటి మాకు నష్టమే జరగదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. తెలంగాణ భాష ఇట్లా ఉంటుందని చెప్పేసి ప్రజలు అనుకునే విధంగా ఈ అసెంబ్లీ సజావుగా నడవాలని మేము కోరుకుంటాం. సో ఇలాంటి ముఖ్యమంత్రి ఇట్లా భాషతో తిట్టడం వలన తెలంగాణ రాష్ట్ర పరువుడంగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.